కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోరుబాట పట్టారు. గోదావరి ఖని నుంచి ఎర్రవెల్లి వరకు 180 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 22 వరకు 6 రోజుల పాటు టూర్ కొనసాగనుంది. అందులో భాగంగానే రెండో రోజు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహిళలు అడుగడుగున మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ సర్కారు మోసాలపై అన్ని వర్గాల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వెంటే ఉంటామని సబ్బండ వర్ణాల ప్రజానికం తేల్చి చెబుతున్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్పష్టం చేస్తున్నారు. కోరుకంటి చందర్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, కోరుకంటి చందర్ పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. సబ్బండ వర్ల నుంచి విశేష ఆదరణ కూడా లభిస్తోంది. మొత్తంగా 6 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను నిర్వహిస్తూ ఎండిన గోదావరిని రైతుల సమస్యలన్నీ కూడా వివరిస్తూ గోదావరి కనిటు ఎర్రవెల్లి 180 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ యొక్క మహా పాదయాత్ర ఈ రోజు రెండవ రోజు కూడా ఘనంగా కొనసాగుతుంది. విశేష స్పందన అయితే ప్రజల నుండి, రైతాంగం నుండి కూడా, ఆ సబ్బండ వర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా విశేష స్పందన అయితే పాదయాత్రకు వస్తుంది. ప్రస్తుతం రెండవ రోజుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి అయితే పూసాల గ్రామానికి అయితే రెండవ రోజు పాదయాత్ర అయితే చేరుకుంది. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కాస్త వీళ్ళంతా కూడా ఉపశమనం తీసుకుంటారు. మళ్ళీ యథావిధిగా సాయంత్రం పూట రాత్రి 9 గంటల వరకు కూడా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా ముగించుకొని కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ప్రవేశించనుంది. మొత్తంగా 17వ తారీఖు అంటే నిన్నటి నుండి 22వ తారీఖు వరకు కూడా మొత్తంగా 6 రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర, ఈ యొక్క మహాపాదయాత్ర అయితే కొనసాగనుంది. మహాపాదయాత్రకి అయితే పెద్ద ఎత్తున కూడా ప్రజలు బ్రహ్మవరదం పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రధాన రహదారి వెంట కూడా పూలమాలలు వేస్తూ, పూలు జల్లుతూ, మంగళహారులతోటి మహిళలు కూడా నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలను ఇప్పటికే సబ్బండ వర్గాలన్నీ కూడా గమనించాయి. కాంగ్రెస్ యొక్క వక్రబుద్ధి అంతా కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలో భాగంగా కాళేశ్వరం బలైపోయింది. బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కేసీఆర్ గారిని బదనం చేసే ఏకైక ఉద్దేశం, ఒకే ఒక లక్షణం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా నాశనం చేయడం జరిగింది. లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరిగింది. దీంతో గోదావరి అంతా కూడా ఎండిపోయింది. ఎండిన గోదావరి తో సాగునీళ్ళు అందక రైతాంగం గుండా ఉక్కిరి బిక్కిరైతున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి బీఆర్ఎస్ పాలనలో రైతులకు పెద్దపీట వేసి రైతులను కళ్ళల్లో పెట్టుకుని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నేత కేసీఆర్ వారు ఒకవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మరొక వైపు అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అయితే ఎక్కడికక్కడ నిలదీస్తూ, ఎండగడుతూ తమ యొక్క ఆవేదనను స్వచ్ఛందంగా ప్రజలు, రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క మహాపాదలో కోరుకంటి చంద్ర గారికి కలుస్తూ వారికి వందనాలు చేస్తూ కూడా కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉంది, మేము ఈ రోజు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క బాధను కూడా వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం ఈ యొక్క పాదయాత్రలో. అలాగే వచ్చేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళీ మా యొక్క కేసీఆర్ గవర్నమెంట్ రానుంది ఖచ్చితంగా అంటూ కూడా వారంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒక వైఖరి అంతా కూడా స్పష్టంగా తేట తెల్లమైపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ కుంగిన సాకునే చూంచి మొత్తం ప్రాజెక్టుని బదనాం చేసినటువంటి అదే కాంగ్రెస్ నాయకులు ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సురక్షితంగానే ఉందంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలతో తేట తెల్లమైపోయింది కాంగ్రెస్ నాయకుల యొక్క వక్రబుద్ధి అంటూ కూడా సబ్బండ వర్గాల నుండి అయితే మనకైతే విశేష స్పందన అయితే వస్తుంది. కాంగ్రెస్ కావాలని గోదావరిని ఎండబెట్టి ఇప్పటికీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా టేలెన్ ప్రాంతాలు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందక ఇప్పటికే సుమారు 10,000 ఎకరాల పంటలు కూడా ఇప్పటికీ ఎండిపోయిన పరిస్థితి. మరొక వారం రోజులు గడిస్తే కనుక మరొక 30,000 ఎకరాల పైచీలకు పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా సంకేతాలు కూడా వస్తున్నాయి. రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే మంతిని, ముత్తారం, ఓడేడు, అలాగే ఈ కాల్వ శ్రీరాంపూర్ వంటి మండలాల్లో కూడా గత 4 మండలాల్లో కూడా ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. రైతులు ఆ పంటలు కూడా ఇక చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో పశువులకు మేతగా బర్రెలకు, గొర్రెలకు కూడా మేత వేసుకోవడానికి పంట పొలాల్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి. శోభన్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.